నేను కొంచెం నెగ్లెక్ట్ చేయలేను అక్క స్వప్న విషయంలో. ఏ విషయం నెగ్లెక్ట్ చేయాలి, ఏ కొంచెం చిన్న విషయంలో నెగ్లెక్ట్ చేయలేను అక్క. నేను 3 హాస్పిటల్లో చూపెట్టినావా ఏం కావద్దని. నేను నెగ్లెక్ట్ చేసే తప్పు కదక్క. నాది రిపోర్ట్స్ చూస్తే బాబుకి ఎట్లాంటి ఏ ఇబ్బంది లేవు, హెల్తీగా ఉన్నాడని అందరు చెప్పారు. రిపోర్ట్స్ కింద ఇస్తాము, ఆ సీసీ కెమెరా చెక్ చేయండి అని మా భార్య అయినా స్టాఫ్ నాకు ఆమెకినా ఆమెకు తెలుసు. ఆమె అంతా ఇది చేసి నాకు ఏం లేదు. ఎక్కిలు వస్తే ఎవరైనా కామన్ కదా సార్, ఎక్కిలు వస్తే మామూలుగా తగ్గుతాయి కానీ ఊకుంటారు. మా వీళ్ళు చేస్తున్నాను. ఆమె ఎక్కువ వస్తున్నాయి, ఒక 15 minutes చూసింది. ఎక్కువ అవుతున్నాయి, ఏమైంది పరిస్థితి పాల్గిన పడతలేడు అని చెప్పి నాకు కాల్ చేశాను. నా డాక్టర్లు ఇట్లా రా అంటే వచ్చిన నేను వచ్చి నిధులకి చక్కగా వచ్చినాం అంతే, ఏడా లేట్ చేయలేము. మేము 4th రోజు మనం మార్నింగ్ 5కి రమ్మన్నారు. వచ్చినాం. మేము వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అని చెప్పి మేడం బాగా చూసింది. చూసినాక నార్మల్ డెలివరీకి 9 hours చూసింది. నార్మల్ డెలివరీ పొజిషన్ అంటే గర్భసంచి కొంచెం పైకి ఉంది, కొంచెం ఇబ్బంది పడుతుంది అబ్బాయి. స్కానింగ్ చేద్దాం, అది సిజరింగ్ చేద్దామని మేడం అన్నది. ఓకే మేడం చేయండి, బాబుకు మా భార్యకు మంచిగా ఉంటే పర్లేదంటే సంతకం చేసింది. సిజరింగ్ అయిపోయినాక బాబు మంచిగా ఉండు, మా భార్య అయినా మరో ఉంది. 1 hour తర్వాత అన్ని చెకప్లు చేసి బాబుని మాకు అప్పగించారు. అప్పగించినాక ఏమైంది, బాగున్నాడు. నిన్న ఏడ్చిండు, పాలు తాగిండు, పడుకున్నాడు. మధ్యాహ్నం ఈరోజు నైటు 1 గంటల నుంచి ఎక్కిలు పట్టినాయంట. ఎక్కిలు పడితే ఆమె నెగ్లిజెన్స్ ఏం చేయలేదు. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన. డాక్టర్ దగ్గరికి వస్తే అగొస్తాడు ఇగొస్తాడు. డాక్టర్ ఎంతమంది దగ్గరికి పోయినా ఫోన్ ఎత్తాడు. డ్యూటీ డాక్టర్ ఉన్నాడంటే ఉన్నాడు, అశోక్ కుమార్ ఉన్నాడంటే ఉన్నాడు. ఆయన ఏ డాక్టర్ అంటే పిల్లల డాక్టర్ కింద ఉండాలి కదా. నాకు స్టాఫ్ నర్సులు వాళ్ళంతా సహకారం చేశారు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసిన. కాకపోతే డాక్టర్ అనేటోడు నెగ్లిజెన్స్ వల్ల చనిపోయిన తర్వాత వచ్చి నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా అని చెప్పి ఆక్సిజన్ పెట్టిండు. పొజిషన్ లేదా కొన్ని లాస్ట్ అడిగినా సార్, నేను కనీసము లాస్ట్ కొనవపురితోనే ఉంటాయినా చెప్పు, నేను ఏ హాస్పిటల్ అని తీసుకుపోతా, మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేరు, నేను మీకోసం అయినా లేకపోతే నేను బయటికి పోతుంటా అంటే కినా మీరు నాకు అప్పుడే రూమ్ కాడికి తీసుకుపోవాలంట. ఆయన ఏడో వండుకుంటే అక్కడికి తీసుకుపోవాలంట బాబును. నేను ఎక్విప్మెంట్లు కింద ఉన్నాయి కదా, నేను రూమ్ పైకి వచ్చి చేంజ్ చేస్తాను, మీరు ఫోన్ ఎత్తాలి కదా. 4 hours సార్. డాక్టర్ నిర్లక్ష్యం వలన బాబు చనిపోయింది సార్. దానికి నాకు చట్టపరమైనటువంటి చర్య జరగాలి. ఆ డాక్టర్ నిన్న తీసేయాలి. ఇంతకుముందు కింద చాలా కేసులు అయినాయంట. ఈ డాక్టర్ ప్లేస్లో వేరే ఏ డాక్టర్ ఉన్నా నా కొడుకు బతికేటోడు. ఈయన వలన చాలా ఇష్యూస్ ఉన్నాయంట ఈయన మీద. నా పేరు భిక్షపతి, మా భార్య పేరు స్వప్న. అన్ని విధాల మన దగ్గరకు పోయిన వాళ్ళని బతిమిలాడిన. 4:30 గంటలకు చచ్చిపోయిన తర్వాత వచ్చినాడు. కుక్క తిరిగినా సార్, నేను ఆడికి తిరిగినా ఈడికి తిరిగినా అస్సలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఫోన్ ఎత్తాడు. డాక్టర్ని బయటికి తీసుకుపోదామంటే డాక్టర్ని అడిగి తీసుకుపోమంటున్నారు. మీరు ఏది డాక్టర్ తీసుకుపోమని లేకపోతే లేదు, మేము మా ప్రయత్నం మేము చేస్తున్నామంటే ఫోన్ చేసిరు వాళ్ళు. స్టాఫ్ చాలా తిప్పలు పడ్డారు. వాళ్ళకిన కాల్ చేసారు, అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఉన్నాడు డాక్టర్ అంటే పైన ఉన్నాడు. నేను అడిగిన బదులన్నా, మేడం రూమ్ ఏడుంది చెప్పండి మేడం. నన్ను తిట్టినామనే నేను పోయి కనీసం నేను కాల్ మొక్కినా సార్, నేను తీసుకొస్తాను మేడం అంటే అట్లా ఫోన్గా రాదు, మేము ఫోన్ చేస్తున్నాం, రెస్పాన్స్ అయితే లేదు డాక్టర్ అని చెప్తున్నాడు. 4 గంటలకు చనిపోయిన తర్వాత వచ్చి యాక్షన్ చేస్తున్నాడు సార్. డాక్టర్ పేరు అశోక్ కుమార్ సార్ అనే పేరు. మా బాబు పుట్టి 3 days అయిందట. నైట్ స్టెప్స్ వచ్చినాయండి, ఎక్కిలు వచ్చినాయట. సో నర్సు వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేశారు. డాక్టర్ పిలిస్తే రాలేదని వీళ్ళ యొక్క కంప్లైంట్ కావాల్సిన డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి ఉంటే బాగుండాలని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ డాక్టర్ నెగ్లిజెన్స్ చేసిన అనేది వాళ్ళ యొక్క కంప్లైంట్. అది మేము రిసీవ్ తీసుకొని కేసు కట్టి దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాము. రిజిస్టర్ చేసిన ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ భాగంలో ఏదైతే ప్రూవ్ అవుతుందో దాని ప్రకారం మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అవన్నీ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం, తర్వాతనే అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీ అదుపులో ఉన్నాడు సార్ డాక్టర్? మేము ఇప్పుడు ఏం తీసుకోము అదుపులోకి, ఓన్లీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏమైతే ప్రూవ్ అవుతుందో దాని ప్రకారం మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.